ఆకాశ మహాకాశమును పట్టజాలన్న దేవుడు ఆయన. కానీ మానవ రూపంలో మరియ గర్భంలో చిన్న కణంగా ఆయన ప్రవేశించి భూమి మీదకి మానవుడిగా వచ్చి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించినటువంటి గొప్ప దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు. దేవుని స్తోత్ర. సమస్తమునకు ఆధారమైన దేవుడు. ఈ భూమి ఆకాశాలు ఇలా ఇంకా నిలబడి ఉన్నాయంటే కారణం ఎవరు? దేవుడే. ఈ రోజు వరకు మనం బ్రతుకున్నామంటే దేవుడే. ఈరోజు మనం కలిగి ఉన్న ప్రతిదాన్ని పొందుకుని అనుభవిస్తున్నామంటే ఎవరు? దేవుడే. కొంతమంది అనుకోవచ్చు, నేను బాగా చదువుకున్నాను అందుకే నేను ఇవాళ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాను. దేవుని కృప. ఆయనే అందరికీ అన్నీ పంచి ఇచ్చేవాడు. ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో అన్నీ ఇచ్చడం. సమస్తమునకు ఆధారమైన దేవుడు అని లేఖనం మనకు బోధిస్తూ ఉంది.